చుక్కకూర చేస్తున్నానండి. పప్పు వేయించుకున్నాను, నేను వేయించుకొని శుభ్రం కడిగి పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ వేసేస్తున్నాను. సరే, వాటర్ కడిగి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లో కొంచెం బాగా 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్స్ సన్నగా తరిగి వేసేస్తున్నాను. దీంట్లో వాటర్ వేసుకుందాము. వాటర్ వేసి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా మూత పెట్టి మనం ఉడికించుకుందాం పప్పు. హలో, మనకి ఇదిగండి ఈ విధంగా పప్పు ఉడికింది, కనిపిస్తుందండి. ఈ విధంగా కొంచెం ఉడికింది. ఎట్లా అంటే లేదండి. ఇప్పుడు మనం దీంట్లో మనం కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసేద్దాము. వేసానండి. సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటా కూడా వేస్తున్నాను. చుక్కకూర కొంచెం పులుపు ఉంటుందండి. పులుపు అనేది పప్పు వేసాం కాబట్టి కొంచెం చింతపండు వేసేస్తున్నాను. ఈ విధంగా మనం ఇది మగ్గే వరకు ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. మనకి ఇదిగండి చుక్కకూర టమాటా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కాపేసుకుందామండి స్టవ్. కొంచెం కల్లుప్పు, పసుపు, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం ఆరిన తర్వాత ఎనుపుకుందాము. వేడి మీదే ఎనుపుకుందామండి, మనకు తొందరగా మగ్గుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు ఆగి మనం ఎనుపుకుందాము. ఇవన్నీ పప్పు గుత్తి పెట్టి మనం ఈ విధంగా వేడి మీదే తిప్పుకుందాము. హలో, ప్యాన్ పెట్టుకున్నాను, నేను ఆయిల్ వేసుకుంటున్నాను. మనం పోపు వేసుకున్నాము. ఆయిల్ వీట్ అయిందండి మనకి. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర,
సన్నగా తడిపి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొంచెం మగ్గనిద్దాము. అంటే రెండు పాయలు ఎల్లుల్లిపాయ కొంచెం నలగ కొట్టేసాను. రెండు మిర్చి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కున్నాము. మనకి పోపు వేయిందని ఇది ఎత్తేసి మనము ఈ కర్రీలు వేసేసుకుందాము. రెండు నిమిషాలు ఈ పోపు ఆయిల్ కలిసిందాక 2 నిమిషాలు ఉంచు. ఇదిగండి, నేను ఈ విధంగా బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి చుక్కకూర పప్పు. దేంట్లో కొంచెం పులుపు, నేను పులుపు వేసాను కాబట్టి కొంచెం పుల్లగా ఉంది. పులుపు తినకుండా ఉన్నవాళ్ళు చుక్కకూరతో పులుపు మనకు సరిపోతుందండి. ఈ విధంగా రెడీ చేయకపోతే ఒకసారి రెడీ చేసి చూడండి. ఓకేనండి, బాయ్. చేసి చూడండి, కామెంట్ పెట్టండి, నాకు కూడా తెలియాలి కదా ఏ విధంగా ఉందనేది. బాయ్.